వాళ్ళు అసలు ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్ వచ్చింది. ఎందుకంటే యుద్ధం ఇప్పుడు ఇండియన్ ఓషన్ కి షిఫ్ట్ అయ్యింది. ఇది అసలు నార్మల్ డెవలప్మెంట్ కాదు. ఫ్యూచర్ లో మన వరల్డ్ మ్యాప్ అండ్ వరల్డ్ ట్రేడ్ మొత్తం చేంజ్ అయిపోయేలా ఉంది. ఇరాన్ ఇప్పుడు చాలా లాంగ్ డిస్టెన్స్ కంట్రీస్ మీద కూడా అటాక్ చేస్తుంది. రీసెంట్ గా వాళ్ళు మిసైల్స్ యూకే అండ్ యుఎస్ బేసెస్ మీద అంటే ఇండియన్ ఓషన్ లో ఉన్న డియాగో గార్సియా వైపు వెళ్ళాయి. అంటే సిచ్యువేషన్ చాలా సీరియస్ గా ఉంది. అమెరికా ఇప్పటి వరకు ఏమనుకుందంటే డియాగో గార్సియా చాలా దూరంలో ఉంది కాబట్టి ఎవరు అటాక్ చేయలేరు అని ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. కానీ ఇరాన్ సడన్ గా 4000 కిలోమీటర్స్ రేంజ్ నుండి మిసైల్స్ ఫైర్ చేసి అందరినీ షాక్ కి గురి చేసింది. ఇరాన్ 4000 కిలోమీటర్స్ దాకా అటాక్ చేయగలరు అంటే రేపు ప్యారిస్ లేదా లండన్ మీద కూడా అటాక్ చేసే ఛాన్స్ ఉంది. ఇది ఇప్పుడు కానీ కంట్రీస్ కి పెద్ద టెన్షన్. కానీ లక్కీలీ ఆ బేస్ కి ఏం కాలేదు. ఒక మిసైల్ టెక్నికల్ ఇష్యూ వల్ల మధ్యలోనే పడిపోయింది. ఇంకో మిసైల్ బేస్ దగ్గరికి వచ్చిన ఒక్క అమెరికన్ వార్షిప్ దాన్ని షూట్ చేసి పడేసింది. ఇంకా ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు దయచేసి వీడియోను లైక్ చేయండి మరియు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇరాన్ ఇప్పుడు స్టేట్ ఆఫ్ హార్మస్ లో ఏ షిప్ ని ఈజీగా వెళ్ళనివ్వట్లేదు. సేఫ్ ప్యాసేజ్ కావాలంటే $2 మిలియన్ అంటే మన ఇండియన్ కరెన్సీలో 18 crores పే చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్లస్ ఆ షిప్ ఎక్కడికి వెళ్తుందో, ఏం క్యారీ చేస్తుందో అని కంప్లీట్ డీటెయిల్స్ అడుగుతున్నారు. అరేబియన్ సీలో ఇప్పుడు మన 22 ఇండియన్ షిప్స్ స్టక్ అయి ఉన్నాయి. అందులో 4 LPG క్యారియర్స్, మిగతావి క్రూడ్ ఆయిల్ షిప్స్. ఇండియా అంత డబ్బు పే చేయడానికి రెడీగా లేదు. అందుకే సేఫ్ ప్యాసేజ్ కోసం వేరే ప్లాన్స్ నేవీ ఎస్కార్ట్స్ చేస్తున్నారు. ఇంకో పెద్ద షాక్ ఏంటంటే అమెరికా వాళ్ళ F-35 ఫైటర్ జెట్ యాక్చువల్లీ ఎవరికి రేడర్ లో దొరకదు, ఎవరు దీన్ని అటాక్ చేయలేరు అని అమెరికా ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉంది. కానీ ఇరాన్ వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తో ఆ F-35 ని డిటెక్ట్ చేసి మొత్తం డిస్ట్రాయ్ చేశారు. ఇది అసలు ఊహించని దెబ్బ. వరల్డ్ వార్ స్టార్ట్ అయ్యిందా? రీసెంట్ న్యూస్ చూస్తే నువ్వే షాక్ అవుతావు. ప్రజెంట్ వరల్డ్ లో వార్ సిచ్యువేషన్ చాలా డేంజరస్ స్టేజ్ కి వెళ్ళింది. యుఎస్, ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య టెన్షన్ ఇప్పుడు పీక్ లో ఉంది. మిసైల్స్ మరియు డ్రోన్స్ అటాక్స్ కంటిన్యూస్ గా జరుగుతున్నాయి. మిడిల్ ఈస్ట్ లో కీ ఏరియాస్ దగ్గర స్ట్రైక్స్ జరుగుతున్నాయి అండ్ మొత్తం రీజియన్ హై అలర్ట్ లో ఉంది. ఆయిల్ ప్రైసెస్ పెరిగాయి. వరల్డ్ ఎకనామీ కూడా స్లో అవ్వడం స్టార్ట్ అయింది. ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు న్యూక్లియర్ రిస్క్ కూడా పెరుగుతుందని. సిచ్యువేషన్ చాలా సీరియస్ గా మారుతుంది. ఇది జస్ట్ స్టార్టింగా లేక బిగ్గర్ వార్ కి సిగ్నలా? లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి. ఓపిడెక్స్ తెలుగు 33.